వేములవాడలోని రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వచ్చే నెల చివరి వారంలో జరగనున్న మేడారం సమ్మక్క సారక్క జాతర ప్రభావంతో పాటు 2 రోజుల వరుస సెలవులు రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భీమన్న దర్శనానికి 4 గంటల వరకు సమయం పడుతూ ఉండగా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. దర్శనం అనంతరం బద్దిపోచమ్మ ఆలయం వద్ద బోనాలు సమర్పించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉండటం, వీఐపీ దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం వల్ల సామాన్య భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. అడుగు కన్ను చూస్తాడు మంచిగా, అసలు కన్ను మూసుకున్నారే గవర్నమెంట్ ఎందుకున్నది? దేవుళ్ళు మీరు జయంతి ఎందుకు కొట్టుకుంటారు? ఒక పోలీసు వాళ్ళని ఉండాలి, ఇక్కడ లైన్ గా పంపించాలి. బోనాలు పడిపోతే మంచి అయితే చెడైతుంది. ఎవరి బాధ్యత అది? మనకి ఏంది? పిల్లలు ఎట్టాలి, ఆగం చేస్తా కదా చూసి ఎవరైనా ఉండాలి, 2 ముగ్గురు ఉండాలి లైన్ గా. ఎవరు ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. పిల్లలు కూడా జరుపుకుంటారు, గొడవలు అవుతానే అని బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. ఎక్కడి నుండి వచ్చిర్రమ్మా మీరు? మేము వరంగల్ నుంచి వచ్చినాం. ఏం పేరు మీ పేరు? స్వప్న.